హలో అండి. యాక్చువల్‌గా ఈరోజు కంప్లీట్‌గా గ్రూప్ స్టేజెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. విత్ ఆస్ట్రేలియా వర్సెస్ ఒమాన్ మ్యాచ్‌తో. సో, ఆస్ట్రేలియా వాళ్ళ గ్రూప్‌లో థర్డ్ పొజిషన్‌తో వాళ్ళ గ్రూప్ స్టేజ్ ఎండ్ చేయడం జరిగింది. సో, మెయిన్‌గా ఆస్ట్రేలియా ఓన్లీ వీకెస్ట్ టీమ్స్‌తో గెలిచింది. ఒమాన్ ప్లస్ ఐర్లాండ్. సో, జింబాబ్వే కూడా వాళ్ళకి టఫ్ ఫైట్ ఇచ్చి గెలవడం జరిగింది వాళ్ళు. సో, ఆస్ట్రేలియా సూపర్ 8 రాకపోవడం అనేది ఇట్స్ బిగ్ మిరాకిల్. వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుండే టోర్నమెంట్ కూడా. సో, దానికి తగ్గట్టు మన ప్లేయర్స్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే జింబాబ్వేని తక్కువ చేయడం కాకుండా జింబాబ్వే మే నాట్ గివ్ దట్ మచ్ ఎఫర్ట్ టు నెక్స్ట్ లెవెల్ ఇన్ గ్రూప్ 8. సో ఎనీవే కంగ్రాచులేషన్ ఫర్ సూపర్ 8 టీమ్స్ టుమారో ఆన్వర్డ్స్. ఈరోజు మాత్రం ప్రస్తుతానికి సో 106, 105 ఒమాన్. సో ఆ పిచ్ మీద ఏం కొట్టలేదు. బట్ జాంపా బౌలింగ్ బాగుంది. నేను అట్లీస్ట్ ఒక 5 to 10 minutes చూసిన మ్యాచ్ను. తర్వాత క్రిక్ బజ్లో దాని తీసుకోవాల్సిన రివ్యూ తీసుకున్నాను. ప్లస్ మిచ్ మార్ష్ యాజ్ యూజువల్ అతను లాస్ట్ మిస్ అయ్యింది ఎందుకో తప్పితే ఇప్పుడు మళ్ళీ రిథమ్కి వచ్చినాడు. బట్ ఇప్పుడు రిథమ్కి వచ్చి ఏం లాభం? ఈ క్రిటిసిజమ్స్ అన్నీ ఇంకొక 15 days కంటిన్యూగా దే హ్యాస్ టు ఫేస్. ఇప్పుడు ఫైనల్ అయిపోయే వరకు కూడా ఆస్ట్రేలియా మీద ట్రోలింగ్స్ అనేది జరుగుతుంటూనే ఉంటుంది. ప్లస్ వాళ్ళ బోర్డు కూడా నష్టమే. ఇప్పుడు అనవసరంగా ఇంకొక 3 matches ఇవి సెమీస్ ఒక మ్యాచ్, ఫైనల్ 5 matches వాళ్ళు వ్యూవర్షిప్, స్పాన్సర్స్, మనీ చాలా లాస్ అయిపోతారు. మనం జనరల్గా ఈరోజు ఎవరు గ్రౌండ్లో ఎవరు లేరు. సో దానివల్ల నష్టం. ఒకవేళ వీళ్ళు సూపర్ 8 పోయింటే మ్యాక్సిమం జనాలు అటెండ్ అయ్యారు. సేమ్ వే వ్యూవర్షిప్ అనేది ప్లస్ స్పోర్ట్స్మెన్షిప్ అనేది టగ్ ఆఫ్ వార్ మ్యాచెస్కే బాగుంటుంది. ఒక వీకెస్ట్ టీమ్ని తీసుకొచ్చి ఒక స్ట్రాంగెస్ట్ టీంకు ఎప్పుడైతే టగ్ ఆఫ్ వార్కి వచ్చే ఆ 5-10 నిమిషాలు మాత్రమే హైప్లో చూస్తారు తప్పితే ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు ఎవ్వరు చూడరు. ఏదైతే ఒక ఓవర్లో 10 runs కొట్టాలి జింబాబ్వే టఫెస్ట్ టీం కొడుతుంది అన్నప్పుడు అప్పుడు చూస్తారు తప్పితే లాస్ట్ వరకు ఎవ్వరికి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఓకే, ఇవన్నీ గ్రూప్ స్టేజెస్. సో ఎనీవే సూపర్ 8 మ్యాచెస్ రేపటి నుంచి ఉంది. సో నాకు తెలిసి బిగ్గెస్ట్ ఫైట్స్ లాస్ట్ 10 yearsలో చూడని ఆటలన్నీ చూడబోతున్నాం మనం. మీరు అనుకున్న టీమ్స్ ఏవి సెమీఫైనల్కి రావు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. సో లాస్ట్లో నేనేం చెప్పాను, జింబాబ్వే గెలుస్తుంది. సో టఫెస్ట్ టీంలకు ఒక్కొక్కసారి షాక్ తగిలిస్తూ ఉంది లాస్ట్ ట్రెండ్ చూస్తూ ఉంటే. సో ఇప్పుడు కూడా ఈ ట్రెండ్ ప్రకారం పాస్ అవుతుంది. మోస్ట్లీ నా గెస్సింగ్ ప్రకారం ఇండియా మాత్రం సెమీస్కి డెఫినెట్గా వెళ్తుంది. మిగతా 3 టీంల గురించి మీ ప్రిడిక్షన్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.